మీరు చెప్పే మంచిని కూడా చెడుగా తలచే వారికి మంచి చెప్పి శత్రువుగా మారటం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. కష్టం వస్తే ఓదార్చడానికి కొందరైనా రావచ్చు కానీ ఆర్థికంగా ఇబ్బందని చెప్పు, అందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఎప్పుడూ ఒకరి గురించి పాజిటివ్గా చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి గురించి నెగిటివ్ని స్ప్రెడ్ చేయొద్దు. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బ్రతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వీరుణ్ణి అంతం చేసింది. ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వేయకూడదు. నీ దగ్గర డబ్బు ఉంటేనే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. నీ దగ్గర డబ్బు లేదు అని తెలిసిన మరుక్షణం నీ నీడ కూడా నేను వదిలేసిపోతుంది. వెలుతురే లేని చోట నీడ ఎలా ఉంటుంది? ఎవరైతే చీకటిని గెలిచి బయటికి వస్తారో వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. లక్ష్యాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళేవారికి అవకాశం కనిపిస్తుంది. అవసరమైన ఆలోచనల కంటే ఆరోగ్యాన్ని పాడు చేసే ఆలోచనలే మనిషిని రోజు రోజుకి క్షీణించేలా చేస్తుంది. పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మీ జీవితమే. చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నా అని సంతోషపడండి. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు పొగరుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు నటించటం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించటం తప్ప వాళ్ళు ఎవరికీ నచ్చరు. నచ్చితే వదులుకోరు. బలం బలహీనత కూడా అదే. మనసుకు హత్తుకునేలా మాట్లాడేవాళ్ళు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవాళ్ళు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు. ఎందుకంటే చెట్లు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. బ్రతికితే శత్రువు కూడా పొగడాలి, చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అది బ్రతుకంటే. విజేత వెనక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. ఆర్థికంగా ఉన్నప్పుడు కాదు, నువ్వు ఎదుగుతున్నప్పుడే బుద్ధి నీ ఆధీనంలో ఉండాలి. అప్పుడే నీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కాలం కలిసి రాకపోతే శ్రీరాముడు 14 ఏళ్ళు, ధర్మరాజు 13 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. అలాంటి మహనీయులే సమయం కోసం ఓపికగా ఎదురు చూశారు. ఇక మనుషులమెంత? నిన్ను వ్యతిరేకించే మనుషులను నీకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తూ నీ సమయం వృధా చేసుకోకు. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించు. వారికి వచ్చేసింది మాకింకా రాలేదని మనిషి ఈర్ష్యపడని ఒకే ఒక విషయం ఏమిటంటే మరణం మాత్రమే. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. అదే జీవితం. గుండెల్లో చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు పైకి బలవంతంగా నవ్వగలరు కానీ బలవంతంగా మాత్రం నిద్రపోలేరు. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటాడు. అదే అవసరం తీరాక నువ్వెంత అంటాడు. ఇది మానవ నైజం. అందరిలో చప్పట్లు కొట్టినప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. గౌరవంతో నమస్కరించినప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. కన్నీరు తుడిచేటప్పుడు ఒక్క వేలే కదులుతుంది. మీ కష్టంలో మీ వేళ్లే కలిసి రానప్పుడు ఎవరూ ఆదుకోవటానికి రాలేదని బాధపడటం అనవసరం కదూ. ఎప్పుడైతే మీకంటే ఇతరులను ఎక్కువగా ప్రేమిస్తారో ఏదో రోజు ఖచ్చితంగా దానికి రెట్టింపు బాధపడాల్సి వస్తుంది. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కానీ దానిలో ఉండే బాధల భావాలు మాత్రం చాలా బరువైనవి. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీళ్లను బయటికి రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారు తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు కలిగి ఉండటం కాదు, ప్రతిరోజు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషుల్ని కలిగి ఉండటం
నిజమైన అదృష్టం. ఒంటరితనం చూసేవారికి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ అనుభవించే వారికే తెలుస్తుంది అందులోని బాధ ఏంటనేది. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువివ్వు. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు, నీ బాధను మాత్రం మీ అనుకున్న వాళ్ళు మాత్రమే పంచుకుంటారు. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయంటారు తప్ప తాము పాపం చేశారేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికనే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాలు తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న వారే నిజమైన మనుషులు. కొన్నిసార్లు మీ మంచితనమే మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. అది మీకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మీ దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నేళ్లను మాత్రమే కానుగ్గా ఇస్తుంది. జననానికి, మరణానికి ఒక టైం ఉన్నట్లే మీ జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. ప్రేమించటం గొప్ప కాదు, అర్థం చేసుకునే వ్యక్తి దొరకటం గొప్ప. బాధ పెట్టడం గొప్ప కాదు, మీరు బాధ పెట్టినా దాన్ని భరించేవారు దొరకటం గొప్ప. ఎందుకంటే ప్రేమించటం ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిని మిస్ చేసుకోకండి. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిలాడుకోవటంలో తప్పు లేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోని అని వదిలేక దండలో తిరిగి కూర్చుతారు కదా, ఇది అలానే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నా ధనం ఎంత పెరిగిందని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్ ఇంత తరిగిందని. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాల్ని బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారతాడు. ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. చుట్టూ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను, మనుషులను మీకు అనుకూలంగా మార్చుకోవటమే విజయ రహస్యం. శ్రద్ధ చూపని వారికి పదే పదే బోధించటం వల్ల మీ విలువను మీరే తగ్గించుకున్నట్లు అవుతుంది. మీ తప్పుల నుంచి పాఠం నేర్చుకోవటం మంచి విషయమే, కానీ ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటే మీకు జరిగే నష్టం తక్కువ. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. కొన్ని బంధాలను కొనసాగించాలంటే కొన్నిసార్లు అందులుగా, ఇంకొన్నిసార్లు చెవిటివారిగా, మరికొన్నిసార్లు మూగవారిగా ఉండాల్సిందే. గెలుపంటే చేరుకున్న గమ్యం కాదు, దానిని చేరుకునే క్రమంలో ఎదురైన ఆటంకాల నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం. మనిషిగా బ్రతకటానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవటానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. ఎవరు చుట్టం, ఎవరి పక్కం, ఎవరికి వారే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికో మాట, అది నెరవేరటంతో టాట. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడెవరు, ఆత్మీయుడెవరు, నిందవేయని బంధువులెవరు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది నీ నీడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.